కుర్చీలు ఏమైనా ఖాళీ ఉంటే బ్రదర్ చూడండి, ముందు కూర్చొని ఖాళీ ఉంటే ముందుకు వచ్చేది, ముందు కుర్చీలు ఏమైనా ఖాళీ ఉంటే ముందుకు వచ్చి ముందుకు వచ్చి అది సిస్టర్స్ కూడా వీలైతే ముందు కూర్చుని ఖాళీ ఉంటే ముందుకు వచ్చి మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, మరి ఇదేమో మన సహోదరుడు బుజ్జిబాబు అలాగే మరి అవస్థరాలు పుష్ప రక్షణ పొందుకున్న కారణం చేత సంఘం అంతటికి చిన్న ప్రేమను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి వారిద్దరిని దేవుడు ఆశ్రయించి నడిపించడం కాక వారు ఇక ఎన్నడూ కూడా లోకం వైపు తిరగకుండా ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండి క్రీస్తు యొద్ద నుండి జీవ కిరీటం పొందుకున్నట్లుగా మీరందరూ కూడా బిడ్డలిద్దరి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, మరి అందరూ కూడా చక్కగా జరిగించండి. మరి కూడి కాలంతో నేను బయటికి మనం కూడడానికి వెళ్తాను. ఇక్కడికి అయితే అయిన తర్వాత ఒక 2 సాక్ష్యాలు ఉంటాయి, ఏమైనా ఏదైనా ప్రకటన ఉన్నట్టు ఉంటాయి. అయిన తర్వాత అప్పుడు ఒక చిన్న కోరస్ పాడుకుంటూ చక్కగా ఆరాధన చేసి చక్కగా ముగించండి. సమయం అని తొందరపడుతూ ఈరోజు మనకి ఇక్కడే భోజనం కనుక చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయండి. చక్కగా మరి నేను వెళ్ళిన తర్వాత వెళ్తున్నప్పుడు చూస్తున్నా కొంతమంది కూర్చున్నారు, కొంతమంది మౌనంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తుంటే ఎవరు మాట్లాడట్లా. చెప్పబడిన వాక్యం కొరకు, ప్రభా ఈ వాక్యం నేను తప్పిపోయాను, ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను సరిచి అని చెప్పి చక్కగా అది ఆరాధన సమయం. అంటే చివరిలో చక్కగా అందరూ కూడా సమర్పణ చేసుకునే సమయం అది. కనుక చాలామంది బయటికి వెళ్తారు. నేను చెప్తున్నాను, బయటికి వెళ్తారు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఓవర్గా నీళ్ళు తాకండి, ఇంటికాడ తాకండి నీళ్ళు. అవునా? ఇంటికాడ బాగా ఎక్కువ తాగండి, ఇంటికాడ ఉంటారు కనుక. ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 సార్లు బయటికి వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ నిలబడేవాళ్ళు. నాకైనా ఎవరైనా స్పీకర్ వచ్చినా అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి చూడొద్దు. ఇంకోటి చెప్తున్నా, దేవుని యొక్క ఆత్మతో నీవు కనుక ఆ యొక్క వాక్యము దేవుని అభిషేకంతో నువ్వు చేసిన తెల్లవారుజామున ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థనలో చేసిన అభిషేకాన్ని బట్టి ఆ యొక్క ఆత్మ, ఇక్కడ దేవుని ఆత్మతో సేవకుడు బోధిస్తున్న ఆత్మతో ఆ 2 ఏకమైనప్పుడు నీ ఇంద్రియాలు, శరీర ఇంద్రియాలు నిన్ను తొందర పెట్టవు. ఆమె చెప్పండి, తొందర పెట్టవు, ఇబ్బంది పెట్టదు. ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. శరీర ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి, ఆత్మ ఇంద్రియాలు కూడా కంట్రోల్ ఉంటాయి. నీవు కనుక దేవుని ఆత్మతో సంధించకపోతే, దేవుని ఆత్మని ఏమన్నా కొంచెం విడిచిపెట్టావు అనుకో, అప్పుడు శరీరం ఏం చెప్తుందంటే బయటికి వెళ్ళి అలా చూడండి, ఇలా చూడండి, అక్కడ ఆలోచించాలి, ఎక్కడ ఆలోచించాలి, పొద్దుట ఎక్కడికి వెళ్ళాలి, సాయంకాలం మధ్యాహ్నం ఎవరు వస్తారు ఇంటికి, ఈ ఆలోచిస్తా కూర్చుంటాం. దేవుని ఆత్మ కనుక నీ యొక్క ఇంద్రియాలను, హల్లెలూయా, 5 ఇంద్రియాలను ఎప్పుడైతే దేవుని ఆత్మకు అప్పగించావో ఇల్లు జ్ఞాపకం ఉండదు, శరీరంలో కొన్ని మార్పులకు జ్ఞాపకం ఉండదు, ఏమీ జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే ఆరాధన చేస్తున్నప్పుడు చాలామంది బయటికి వెళ్ళి అలవాటు దయతో అలవాట్లు ఉండకుండా 2 చేతులు పైకి ఎత్తి పరిశుద్ధాత్మతో నింపబడి కోరస్ పాడుతున్నప్పుడు చక్కగా అర్థవంతమైన వాక్యాలకు సరిపడగా ఇంకోటి చెప్తున్నా, కోరస్ పాడేవాడు. అందరికి వచ్చిన పాట పాడుతుంటే ఏమవుద్ది, అందరూ కూడా ఆ పాట పాడుతూ ఒక్కొక్కసారి వారు ఆనందిస్తూ చక్కగా ఆ వాక్యమును బట్టి ఆ కీర్తన వస్తున్నప్పుడు, అది వారికి అర్థమవుతున్నప్పుడు, ఆ యొక్క కీర్తన ద్వారా వారు కూడా స్తుతిస్తున్నప్పుడు ఇద్దరు ఆత్మ ఎదురుగా కలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సంతోషింపజేస్తాడు. హల్లెలూయా. కనుక అలర్ట్గా ఉండండి. చక్కగా మన యొక్క దేవునికి మన జీవితాలను సజీవ యాగముగా సమర్పణ చేసుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి మనం మాట్లాడుతున్నాం. యెహోవా ఈరే అనే వర్తమానం
ఆయన 62లో 1962లో ఆయన బోధించారు. 7వ నెలలో 1, 2, 3 భాగాలు బోధించారు. మొదటి భాగం క్లోజ్ అయింది. రెండో భాగంలోకి వచ్చాం. ఈరోజు కొన్ని విషయాలు ప్రవక్త ఏం చెప్తున్నాడు అందులో నుంచే నెమ్మదిగా కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం గాక. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? హల్లెలూయా. పాటలు పాడుట కంటే, చప్పట్లు కొట్టుట కంటే, వాయించుట కంటే వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మనసులో దగ్గరగా చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ గాక. వాక్యము ద్వారా వస్తున్న ఆ మాటలు, వాక్యము ద్వారా వస్తున్న ఆ యొక్క జీవము గల మాట నీ చెంతకు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆనందిస్తూ గంతులు వేయొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, పక్కనున్న సహోదరికి శేఖర్నిచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పనొచ్చు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆ విధముగా కదులుట, అటు ఇటు చక్కగా ఉత్సాహంతో ప్రభు సన్నిధిలో ఉండట జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక చక్కగా ఉత్సాహంగా ఉన్నాను. దేవునికి మహిమ గాక. సరే చూద్దాం, అబ్రహామును దేవుడు ఏ విధంగా పిలిచాడు, ఏ విధముగా ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అనేది మనిషి చేసింది కాదని, దేవుడే ఆ వాగ్దానాన్ని చేశాడని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడు? అందరూ మాట్లాడండి, మాట్లాడండి కొంచెం. నమ్మాడు. అందుకనే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడు. ఎంతకాలం నమ్మాడు? ఎంతవరకు నమ్మాడు? హల్లెలూయా. నిజమేనా? ఎంతకాలం నమ్మాడు? ఎంతవరకు నమ్మాడు? ఒకసారి ఆలోచించింది. ఎంతకాలము, ఎంతవరకు? దేవుని వాగ్దానము నెరవేరేంత వరకు. హల్లెలూయా. దేవుని కార్యం జరిగేంత వరకు ఆ మాట నమ్ముతూనే ఉన్నాడు. ఎన్నడూ కూడా ఆ మాట మధ్యలో దేవుడి కార్యం జరిగించాడేమో అన్న ఆలోచన అబ్రహాములో ఎన్నడూ కూడా కలగనే లేదు. హల్లెలూయా. జరగదేమో అన్న ఆలోచన కనుక ఆ మనిషిలోకి పుట్టిందంటే అబ్రహామునకు అవిశ్వాసం వచ్చినట్లు లెక్క. హల్లెలూయా. కానీ ఎన్నడూ కూడా అబ్రహాం ఏనాడు కూడా చిన్న విషయంలో కాదు, ఏ విషయంలోనైనా సరే ఎన్నడూ కూడా దేవుని మాట తప్పిపోదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎవరి మాట? ఎవరి మాట? మనుషుల మాట తప్పిపోవచ్చు, కానీ దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు, ఏ కార్యమైనా జరిగించగలడు. నమ్ముతున్నావా? అందుకనే జరగలేదు ఇంకా అంటే, ఇంకా జరగలేదు అనగా ఇస్సాకు ఇంకా పుట్టలేదు కానీ పుట్టాడని, జనములకు తండ్రిని అవుతానని, విస్తారమైన సంతాన అభివృద్ధి అవుతుందని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. నిజముగా అబ్రహాము యొక్క నమ్మిక ఎలా ఉందంటే, మృతతుల్యమైన తన శరీరమును మరలా యవన దశగా మార్చగలడు అని నమ్మాడు. హల్లెలూయా. అంటే ఇంకా జరగని కార్యాలను జరిగినట్టుగానే నమ్మాడు. హల్లెలూయా. ఆ విధముగా అబ్రహాముని గురించి మనం నమ్ముకున్నాం, నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం గాక. ఇక్కడ అదే చెప్తున్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు ప్రభు. ఎన్నో సంవత్సరాలు వచ్చాడట? 99వ సంవత్సరంలో వచ్చాడున్నాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము అన్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమవుచు ఉన్నప్పుడు ఇది 3వ సమయం అనుకున్నాను నేను. మొట్టమొదటిగా 12వ అధ్యాయంలో, ఆ తరువాత ప్రత్యక్షముగా మరలా శరీరధారిగా సింధూర వనము దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా 15వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడటం, భయపడవద్దని చెప్పడం. మరలా 17వ అధ్యాయం వచ్చేటప్పటికి మరలా యెహోవా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మాటలో ఏనాడు కూడా మార్పు రాలేదు. 12వ అధ్యాయంలో ఏ మాట అది చెప్పాడు, 17వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు, 19వ అధ్యాయంలో అదే చెప్పాడు, 17వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు. మారాడు దేవుడు. హల్లెలూయా. ఇంచుమించుగా
ఈ కాలం చూస్తే 75 నుంచి 99 వరకు వచ్చాడు వయసు. ఎవరికి? అబ్రాహాముకి. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలలో దేవుడు అబ్రాహాముకు 4 మార్లు ప్రత్యక్షమైన ఒకే మాట మాట్లాడుతూ వస్తున్నాడు. మాట ఏమైనా మారిందా? అబ్రాహ్మ ఇప్పుడు మరి 75 కొంచెం 76లో వచ్చుంటే కొంచెం బాగున్ను. అయితే ఇప్పటికే 99 వచ్చింది. ఏం చేయలేంటి అర్థం అవ్వట్లేదు. నీ శరీరం మార్చాలి, శారీరక గర్భాన్ని మళ్ళా యవన దశలోకి మార్చాలి. ఇవన్నీ కొంచెం జరగాలంటే కష్టమేమో. హల్లెలూయా. మనమైతే ఏం చెప్తామంటే ఏదైనా కనుక ఒక సహోదరుడు మనం ఏదైనా ఒక చిన్న హెల్ప్ అడిగినప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే ఓకే అంటాం. తర్వాత రోజు వచ్చేటప్పటికి మాట మారిపోతుంది. అవునా? తర్వాత వారం రోజులు కనబడు అంటాం. వారం రోజులు కనబడేటప్పటికి ఇంకా మాట మారిపోతుంది. నెలలో కనబడంటాం అనుకో, ఇంకా మాట మారిపోతుంది. దేవుని స్తోత్రం. కానీ దేవుని మాటకు ఏనాడు కూడా మార్పు లేనే. అందుకని అంటాడైనా ఐ ఆమ్ అన్చేంజింగ్ గాడ్. దేవుని స్తోత్రం. నేను మార్పు లేని, ఎన్నడూ మారు. మాట ఇచ్చానా అది నెరవేర్చి తీరుతుంది. మాట పలికానా ఆ మాట వెళ్ళి ఏ మాట అయితే పలికానో ఆ కార్యము 100% నెరవేర్చుకుని మరలా దేవుని ఎదుగు చేరుతుంది. అటువంటి జీవగల మాట మన దేవుడు పలికే మాట. హల్లెలూయా. అందుకని అన్నాడు, చూడు అబ్రాహ్మ, నాకు నీకును మధ్య ఒక నిబంధన ఉంది. హల్లెలూయా. ఆ నిబంధనను నియమించి ఏమన్నాడు? 2వ వచనంలో నిన్నెత్తునికమగా అభివృద్ధి పొందించదనని అతనితో ఒక ప్రామిస్, ఒక నిబంధన. దాన్ని ఇంగ్లీష్లో నిబంధన, దాన్ని కావనెంట్ అంటారు. కావనెంట్ అంటే ఒక నిత్య నిబంధన. నీకు నాకు మధ్యలో ఒక నిబంధన. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ చెప్తామా? దేవునికి క్రీస్తుకు మధ్యలో ఒక నిబంధన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు 15వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తున్నప్పుడు 3 అక్కడ ఏమని చూడండి ఆ మాట. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వ. హల్లెలూయా. తెల్లని గువ్వ, పావురపు పిల్ల. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ 3 ఏండ్ల ఈ భాగాలను ఎప్పుడైతే ఏమన్నాడు? నడుమనకు అందరూ చూస్తున్నారా? నడుమనకు ఎప్పుడైతే ఖండించమన్నాడు, ఆ ఖండించిన మధ్యలో దేవుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, అందులో గొర్రె పిల్ల యొక్క సగ భాగం ఆమె చెప్పండి తర్వాత చెప్తుంది. అందులో ఏంటది? మళ్ళీ చదువున్న మాట 9వ వచనం, ఆదికాండం 15:9. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును. చూసారా? 3 ఏండ్ల పొట్టేలు. హల్లెలూయా. గొర్రె పిల్ల అక్కడ 3 కట్ చేయబడినప్పుడు ఒక పొట్టేలు యొక్క సగ భాగం భూమి మీదకి వచ్చిందంట. హల్లెలూయా. అక్కడ 2గా ఖండించమన్నాడా? ఖండించమన్నప్పుడు అందులో ఒక భాగం భూమి మీదకి వచ్చిందంట. ఎక్కడికి? ఇక్కడికి వచ్చింది. దేవుడు ఒక భాగమును భూమి మీదకి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ భూమి మీదకి పంపించబడిన భాగం ఏంటంటే యేసు యొక్క శరీరం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. మిగతా భాగం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా. అనగా ఆయన మేక, తర్వాత పొట్టేలు, తర్వాత పెయ్య, 3. అనగా ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఆయన ఆదిలో ఉన్నాడు. ఆదిలో ఉన్న ఆ దేవుడే ఆయన ఏం చేశాడు? ఆయనలో ఒక భాగాన్ని, సగ భాగాన్ని ఏం చేశాడు? అనగా ఆయన ఒక భాగం అంటే శరీరమును భూమి మీదకి
వచ్చింది. హల్లెలూయా. మిగతా భాగం అక్కడ ఉంది. హల్లెలూయా. ఆ శరీరము మరలా కలుసుకున్నప్పుడు ఎప్పుడు కలుసుకుంటుంది? హల్లెలూయా. ఆ భాగము భూమి మీదకి వచ్చింది. ఆ భాగము భూమి మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క శరీర భాగము, ఆ యొక్క క్రీస్తు యొక్క శరీరము ఎందుకు వచ్చింది ఇక్కడికి చెప్పాలి. ఆయనలో ఉన్న భాగం సగ భాగము భూమి మీదకి ఎందుకు వచ్చింది? భూమి మీద ఉన్న ఆయన వధువును విమోచించడానికి. హల్లెలూయా. చూడండి, ఆ శరీరమును పాలించిన అదే జీవము ఈ శరీరమును పాలించిన జీవముగా ఉంటుంది. ఆయన వాక్యమే ఉన్నాడు. ఆమేన్. ఆయన వాక్యముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కనుక ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. దేవునికి నామకరుడు కాక అందరూ గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు సగభాగమని యేసు అనే ఈ శరీరము శారా అబ్రహాము ద్వారా వచ్చిన లైంగిక పరముగా వచ్చిన శరీరము కానే మనం చెప్తున్నాం. ఈ యొక్క పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన యేసు అనే ఆ శరీరము భూమి మీదకి వచ్చింది. కన్యమరియ గర్భములో నుంచి వచ్చింది. అందులో యోసేపు యొక్క రక్తము కానీ మరి రక్తము కానీ లేకుండా ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ శరీరము ఎందుకు నిమిత్తం వచ్చిందంటే మరొక శరీరాన్ని విమోచించడానికి. ఎవరా శరీరము? ఉన్నారు అక్కడ ఎవరన్నా? ఎవరా శరీరము? వధువనే శరీరమేనా? ఎవరికి నామకరుడు గాక. ఈ వధువనే శరీరం ఎక్కడుంది? హల్లెలూయా. భూమి మీద ఉందలే. భూమి మీద లేకుండా ఎక్కడున్నాం? హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎక్కడో పంట కుప్పల మీద పడి ఎక్కడో నశించిపోతున్న వారమై అగ్నిగుండానికి అర్హత కలిగిన వారుగా ఉన్నప్పుడు ఈ నా కుమార్తె, ఈ నా శరీరము, ఈ నా ప్రియమైన భార్య ఏ మాత్రము కూడా అగ్నిగుండానికి వెళ్ళడానికి వీలు లేదు కనుక ఆ పై నుంచి వచ్చిన ఆ సగభాగము మిగతా సగభాగం కొరకు వెతుకులాడుతూ పిలుస్తూ హల్లెలూయా ఆ భాగాన్ని రక్షిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ భాగమైన క్రీస్తు మరొక భాగమైన ఆ శరీరమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసు అనే ఆ శరీరము భూమి మీద ఉన్న ఆయన భార్య అయిన శరీరమును విమోచించడానికి, రక్తమును కార్చడానికి శరీరము ద్వారా ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆ శరీరం అంట శారా ద్వారా వచ్చిన శరీరము కాదు. హల్లెలూయా. చూడండి, ఆ రాజ సంతానము. ఏ రాజ సంతానము? యేసు క్రీస్తునే రాజ సంతానము, అబ్రహాము సంతానము అనబడినప్పటికీ. హల్లెలూయా. నిజమేనా? చెప్పాలందరూ చెప్పానా? అబ్రహాము యొక్క సంతానం అనబడినప్పటికీ మరొక మాట చెప్తున్నా, ఆ యొక్క మరియలో నుంచి వచ్చిన ఆ యొక్క భాగమని అనిపించుకున్నప్పటికీ, ఆ యొక్క శరీరమునకు తల్లి ఎవరంటే మరి అని పిలిపించుకున్నప్పటికీ, తండ్రి ఎవరంటే యోసేపు అని పిలిపించుకున్నప్పటికీ, అతని గోత్రం ఏమిటి? యోధా గోత్రం అని పిలువబడినప్పటికీ ఆ శరీరము యోధా గోత్రంలో ఉంది కాదు. ఆ శరీరము మరియలో ఉంది కాదు. ఆ శరీరము యోసేపుది కూడా. చెప్పాలందరూ గట్టిగా మాట్లాడండి. గట్టిగా ఆమె చెప్పండి. మాట్లాడుతూ ఉంటే లోపలికి జీవం వెళ్తుంది. మౌనంగా కూర్చుంటే ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే మాట్లాడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయనలో ఆయనలో క్రీస్తులో అనగా దేవునిలో అనగా వాక్యములో ఉన్న ఒక భాగము, సగ భాగము భూమి మీద వచ్చి సగ భాగాన్ని రక్షిస్తుంది. ఆ సగ భాగం ఎవరు? వధువనే. ఈ యొక్క చూడండి, ఎప్పుడైతే ఆయన స్త్రీ గర్భము ద్వారా వచ్చాడో. హల్లెలూయా. ఏ గర్భము ద్వారా వచ్చాడు? స్త్రీ గర్భము ద్వారా వచ్చాడు. హల్లెలూయా. మరొక పురుషుల ద్వారా వచ్చిన ఒక స్త్రీని. హల్లెలూయా. దేవుని నామకరుడు గాక. మనందరం ఎవరు? పురుష సంతానం మనం. ఆమేన్.
స్త్రీ సంతానమా? చెప్పాలి ఉండదు. మనందరం ఎవరు? పురుషుల్లోనే రక్తకణం ఉండదు, స్త్రీలో రక్తకణం ఉండదు. ఆమె స్త్రీ అనగా భూమితో సమానం. విత్తనం వేస్తేనే కానీ విత్తనం బయటికి తీయదు ఎవరు? భూమి. అలాగే స్త్రీ యొక్క గర్భము భూమి లాంటిది. ఆమె హల్లెలూయా. పురుషుల్లో ఉన్న ఆ విత్తనము, ఆ రక్తము, ఆ రక్త బీజము, ఆ రక్త కణము స్త్రీలోనికి ప్రవేశించినప్పుడు ఆ యొక్క లోపల ఆ గర్భములో ఒక పిండముగా తయారవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము కూడా పాపము చేత, పాపముల యొక్క ఉద్రేకము చేత మనం అందరూ కూడా భూమి మీదకి వచ్చాం. హల్లెలూయా. అయితే ఈ భూమి మీదకి వచ్చిన మనలను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పురుషుని ద్వారా వచ్చిన ఈ జన్మ పాపయుక్తమైంది కనుక మరలా స్త్రీ ద్వారా వచ్చిన జన్మ ద్వారా ఈ యొక్క వ్యక్తులను ఆయన ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. ఆయన అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందా? కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. వర్తమానం విన్న వాళ్ళకి అర్థమవుతుంది, వర్తమానం చదువుతున్నది అర్థమవుతుంది, బైబిల్ చదువుతున్నది అర్థమవుతుంది. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆనాడు ఏదైనా తోటలోనే స్త్రీ సంతానముగా నేను వస్తానని చెప్పాడు. హల్లెలూయా. స్త్రీ సంతానముగా ఆనాడు హేబెలు కయీను కాదు, కానీ స్త్రీ సంతానము ద్వారా క్రీస్తు వస్తాడు. క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? పాపయుక్తముగా ఉన్న వధువును శుద్ధి చేసి ఆయన వలె మార్చుకుని ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ శరీరము, యేసు యొక్క శరీరము శారా అబ్రహాము యొక్క లైంగిక క్రియ ద్వారా వచ్చిన శరీరము కానే. ఏ శరీరము? యేసు యొక్క శరీరము. దేవునికి మహిమ కలుగును గాక. యేసు యొక్క శరీరము లైంగిక పరమైనటువంటి శరీరము కానే. మరి ఏ శరీరం అది? పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా. హల్లెలూయా. అన్నాడా? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును. అమ్మ విన్నారా? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నన్ను తినివాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అది క్రీస్తుని తీసుకొచ్చింది. హల్లెలూయా. సకల జనముల నుండి ఒక రాజ సంతానం అది. హల్లెలూయా. అన్ని దేశముల నుండి వధువు పోగు చేయబడుతుంది. ఆమె అబ్రహాము జనములకు తండ్రి అన్నాడు. ఎవరికి? అతడు తన భార్య అయిన శారాతో నివసించి కుమారుడు కన్నందువలన కాదు, కానీ అతడు వాక్యమును విశ్వసించినందువలనే. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా మారాడంటే సంతానము ద్వారా కాదు, వాక్యమును నమ్మడం ద్వారా. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రియ జరగడం ద్వారా యేసుక్రీస్తు నమ్మడం కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఏదైనా ఒక కార్యం జరిగితేనే క్రీస్తు నమ్ముతారు. ఆమేన్. ఏదైనా ఒక అద్భుతం జరిగితే, స్వస్థత జరిగితే, చెయ్యి బాగా వచ్చింది, బాగా తగ్గిపోవాలి, తగ్గితేనే నమ్ముతారు. ఆమేన్. ఏదైనా ఒక కార్యం వారి కుటుంబంలో ఏదైనా జరిగితేనే నమ్ముతారు. ఆమేన్ హల్లెలూయా. ఏదైనా అద్భుతం జరిగితేనే నమ్ముతారు. ఏదైనా కనుక వారు అనుకున్న జరగకపోతే ఒక 4 రోజులు టార్గెట్ పెడతారు దేవునికి. ఎన్ని రోజులు? 4 రోజులు టార్గెట్ పెడతారు. ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించా, ఉపవాసం ఉన్నా, సంఘం అతనికి చెప్పి ఉపవాసం ప్రార్థన చేయించా, 4 రోజుల్లో కనుక నువ్వు జరిగించకపోతే నీ సన్నిధిలో ప్రార్థన చేసి లేదు. ఎందుకు చేయడమేక అంటే ఈ మనిషి దేవునికి ఏం చేస్తున్నాడు? అల్టిమేటం అంటే ఏంటి? ఈ రోజుకి జరగకపోతే మేమందరూ వచ్చి ధర్నా చేస్తాం. ఎంఆర్ ఆఫీస్ అల్టిమేటం అంటారు దాన్ని తెలుగులో. అంటే ఇది ఖచ్చితంగా ఈ సమయానికి జరిగి పిల్లలు విన్నారా? అల్టిమేటం. మనం అల్టిమేటం పెడతాం అంటే టార్గెట్ పెడతాం, టార్గెట్ నిర్ణయిస్తాం. ఈ రోజుకి ఇది అవ్వాలి. ఓకేనా ప్రభా, వెళ్తా మరి అయితే అప్పుడు నువ్వు చూసుకో. దేవునికి టార్గెట్. ఆమేన్.
హల్లెలూయా. కానీ అబ్రహాము యొక్క రాజ సంతానం వాటి మీద లక్ష్యం ఉంచదు. గట్టిగా చెప్పండి, వాటి మీద లక్ష్యం ఉంచదు. అందుకే ప్రవక్త అన్నాడు, అబ్రహాము జనములకు తండ్రి ఉన్నాడు, అతడు తన భార్య అయిన శారాతో నివసించి కుమారుడు కన్నందువల్ల కాదు కానీ అతడు వాక్యమును విశ్వసించడం వల్లనే రాజ సంతానముగా మారాడు. రాజ సంతానము అబ్రహాము మీద వచ్చింది. అబ్రహాము జనములకు తండ్రిగా మారాడు. మళ్ళా చెప్తున్నా, అబ్రహాము జనములకు తండ్రిగా ఎందుకు మారాడు? కుమారుడు ఇచ్చినందుక. కుమారుడు ద్వారా ఇస్సాకు యాకోబు పుట్టినందుక. యాకోబు 12 మంది ద్వారా ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది వచ్చినందుక. అబ్రహాము అందుక నమ్మింది. హల్లెలూయా. ఆ కార్యము జరుగుతుందని నమ్మాడు తప్ప ఇంకా చూడలేదు, ఇంకా జరగలేదు. కానీ ఆయన నమ్మాడు, దేవుడు చేయగలడు, నా దేవుడు చేస్తాడు. అలాగే అబ్రహాము యొక్క రాజ సంతానం నుంచి వచ్చిన, అనగా క్రీస్తు నుంచి వచ్చిన మనము కూడా ఆ విధంగా నమ్ముతాం. అది జరగలేదు, కానీ జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది? టార్గెట్ పెట్టుకో, జరుగుద్ది. ఆ మాట మీద వెళ్ళాడు. హల్లెలూయా. అందుకు అంటున్నాడు, అబ్రహామా నేనెవరినో తెలుసా? అబ్రహామా నేనెవరినో తెలుసా? ఎల్ షడ్డాయ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేనెవరిని? ఎల్ షడ్డాయ్, అనగా బలమైన రొమ్ములు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పాలను తాగుతూ ఉండు, నాలో విశ్వాసం నువ్వు తీసుకో, నువ్వు ఎప్పటికీ నమ్మకం కలిగి ఉంటావు. నేను ఎల్ షడ్డాయ్ను, ఎల్ షడ్డాయ్ అనగా ఎప్పటికీ ఉన్న దేవుడను, ఎప్పటికీ బలమైన రొమ్ములు గలవాడను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మాట్లాడుతున్న మాటలు వింటున్నారు అందరూ? హల్లెలూయా. ఆయన ఎప్పటికీ ఎల్ షడ్డాయ్గా ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. అనగా ఆయన వాక్యమును నమ్మే దేవుడు, అనగా నమ్మకం కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? సర్వశక్తి గల దేవుని నామములో ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని పేరిట ప్రత్యక్షమయ్యాడు. ఎల్ షడాయ్. హల్లెలూయా. హెబ్రీ భాషలో ఎల్ అంటే బలమైన వాడు. రాసుకున్నారు పిల్లలు? హల్లెలూయా. ఎల్ అంటే బలమైన వాడు. షడ్డాయ్ అనగా స్థలములు. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ స్థలముల వలె అని అర్థం. ఇక్కడ షడ్ అనే ఏకవచనం బదులుగా షడ్డాయ్ అంటే బహువచనం. హల్లెలూయా. అనగా వాక్యమును తన హృదయంలో దాచుకుని ఉన్న, హల్లెలూయా, 100 సంవత్సరం ఉద్రికి అది ఎలాంటి చక్కని ఆదరణగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నామకరణం గాక. షడ్ కాదు, షదై అనగా బహువచనం, అనగా స్థానములు గలవాడు. ఆమేన్, హల్లెలూయా. అనగా ఆయనలో ఆదరణ ఉంది, ఆయనలో నిరీక్షణ కూడా ఉంది, ఆయనలో స్వస్థపరచుకున్న లక్షణం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మృతతుల్యమైన శరీరమును తిరిగి యవన దిశగా మార్చగలనే ఆయనలో ఆ గుణలక్షణం కూడా ఉంది. ఇప్పుడు ఆ యొక్క అబ్రహాము ఏం చేస్తూ ఉండాలి? ప్రతిదినము తాగుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదినము వాక్యము నమ్ముతూ ఉండాలి, ఆ పాలన తాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఎటువంటి ఆదరణ మనకుంది. స్థానం అని కాదు, పాలిచ్చినటువంటి అనుభావన. హల్లెలూయా. అందుకనే మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు, ఆమేన్, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ ఏమిటంటే ఆయన నుంచి మనం పాలు అవుతున్నాం. ఎందుకంటే ఆయన బలమైన స్థానములు గలవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇక్కడ ప్రవక్త ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వ్యాధితో తొందర పెట్టుచున్నా తన చిన్న బిడ్డలను తల్లి ఏం చేస్తుంది? ఒక వ్యాధితో తొందర పెడుతున్న తన చిన్న బిడ్డను తల్లి ఏం చేస్తుంది? ఆమె బిడ్డను ఎత్తుకుంటుంది, ఆమె బిడ్డను తన స్థలం ఎందుకు చేర్చుకుంటుంది. ఆ చిన్న బిడ్డ తన తల్లి బలమును, పాలను, స్థలముల ద్వారా తన సొంత శరీరంలోనికి తీసుకుని, హల్లెలూయా, బిడ్డ ఏం చేస్తాడు? తల్లి యొక్క పాలను ఏం చేస్తాడు? లోపలికి లాక్కుంటాడు. హల్లెలూయా. లోపలికి ఎప్పుడైతే లాక్కుంటున్నాడో
తల్లి యొక్క బలాన్ని బిడ్డ లాక్కుంటున్నాడు. ఆమె చెప్పండి అందరూ, అర్థమవుతుంది పాయింట్? ఏమైనా హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడు? ఆయనలో ఉన్న బలాన్ని ఎప్పుడు, ఎన్ని రోజులు చెప్పారు? ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 24 సంవత్సరాల పాటు ఆయన బలాన్ని లాక్కుంటూనే ఉన్నాడు. సగమా, నువ్వు రక్షణ పొందుకున్నది మొదలుకొని ఎంతవరకు నువ్వు లాక్కుంటూనే ఉండాలి. క్రీస్తు వచ్చేంత వరకు నీ జీవితంలో కార్యం జరగకపోయినా, ఆ స్వస్థత జరగకపోయినా, ఆ విడుదల జరగకపోయినా, నువ్వు అనుకున్నది సాధించలేకపోయినా, నువ్వెప్పుడు ఆయన పాలన ఏం చేస్తా ఉండాలి? హల్లెలూయా. ఆయన పాలన ఏం చేస్తా ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అనేది నిలిచిపోయేది కాదు, విశ్వాసం అనేది ఆగిపోయేది కాదు, ఒక చోట ఉండేది కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీ టైం, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే ఆయన నుంచి మనం జీవం లాక్కోవడమే. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రవక్త ఎంత ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. తన సొంత శరీరంలోనికి పాలన తీసుకుంటాడు ఆ బిడ్డ. అప్పుడు ఆ బిడ్డ తృప్తిపరచబడుడే కాక నిమ్మలించబడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆ బిడ్డ? హల్లెలూయా. స్వస్థత నీకు వచ్చినప్పుడు ఎలా ఉంటావు? అమ్మయ్య, దేవుడు నన్ను విడిపించాడు, దేవునికే మహిమ. నీ జీవితంలో ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు అప్పుడేమవుతావు? నెమ్మది పొందుకుంటాం, విడుదల పొందుకుంటాం, అనేక మందికి సాక్షాత్తుగా ఉంటాం. ఏమైనా హల్లెలూయా. ఆ బిడ్డ తృప్తిపరచబడుటే కాక నిమ్మలించబడడు. ఆ బిడ్డ పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నప్పుడు అతడు కలత చెందును. కానీ ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకుని స్తనముల యొద్దకు పెట్టుకుని అతనిని జోకొట్టి నిద్రపుచ్చినప్పుడు అతడు తన తల్లి యొక్క స్పర్శను అనుభవించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్దామా? ఎవ్రీడే తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క స్పర్శను చాలా మంది పొందుతారు. హల్లెలూయా. అంటే ఆ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన స్పర్శ అంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకము నీ చుట్టూ వస్తుంది. హల్లెలూయా. నువ్వు నీ చుట్టూ వచ్చినప్పుడు మోకాళ్ళ మీద అరగంట కాదు, గంట కాదు, 2-3 గంటలలో నిలబడిపోతాం. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత సమయం ప్రార్థించాను? అరే అరగంట అయిపోయింది ముగించేది అనొడదు, నీకు గంట అయినమో ముగించేది అనొడదు. ఎందుకంటే దేవుని ప్రసన్నత నీవు అనుభవిస్తున్నప్పుడు, దేవునికి అనుభవం. హల్లెలూయా. ఆ స్పర్శ నీకు వస్తున్నప్పుడు, ఆమేన్ చెప్పండి, ఆ స్పర్శ నువ్వు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ఆ బిడ్డ? అతను తన తల్లి స్పర్శను అనుభవించడం, అతను తన తలను తన తల్లి స్థానం మీద ఉంచి, ఆమేన్. చూడండి, బిడ్డ ఏ విధంగా తల్లి యొద్ద చేర తెచ్చుకుంటాడు. బిడ్డకి ఏదైనా ఆకలి వేసినప్పుడు ఎక్కడ ఉండలేడు, తండ్రి దగ్గర ఉంటాడా? తండ్రి ఎన్ని బిస్కెట్లు పెట్టు, నిజమేనా? దేవునికి స్తోత్రం. తండ్రి అరే ఇదిగో నీకు బిస్కెట్ పెట్టుకొచ్చానమ్మా, ఓరియో బిస్కెట్ అని పట్టుకొచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాము. అమ్మ నీకు స్వస్థతకు వచ్చానురా, నీకు విడుదల కలుగుతుంది, 7 వారాలురా, ఇలాంటి బిస్కెట్లు పని చేయి. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. నీకు కార్యం జరుగుద్ది, ఆ కార్యం జరుగుద్ది. పిల్లలు పుడతారు, ఎత్తుకొని తిను, ఈ మట్టి తిను. పిల్లలు పుడతారు, మట్టి తినే బ్యాచి, అట్టుపొడులట్టే బ్యాచి. నిజమేనా? అట్టుపొడుల బ్యాచి, మట్టి తినే బ్యాచ్ ఎక్కువైపోయింది. అమ్మ ప్రార్థన చేశాను, నీకు మగ పిల్లలు పుడతారని దేవుడు నాకు రాత్రి చెప్పాడు. ఎట్టుపడి తిని నువ్వు ప్రార్థన చేసుకో, అట్టుపడి తింటే పిల్లలు కలుగుతారా? నిజమేనా? ఇలాంటి బిస్కెట్ల వల్ల బిడ్డ నెమ్మది పొందాలి. ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్న బిడ్డలు చిన్న చిన్న స్వస్థతల ద్వారా, ఈ స్వస్థత రాకపోయినా పర్లా, ఆయనతో స్పర్శ, ఆయనతో సహవాసం, ఆయనతో కలిసి ఉండేది, ఆయనతో బలము పొందేది, ఆయన నుంచి శక్తి పొందుకునేది. ఏమన్నా శక్తి అంటే పరలోకం వెళ్ళే శక్తి. ఇలాంటి చిన్న చిన్న స్వస్థతలు, చిన్న చిన్న
అద్భుతాలు, చిన్న చిన్న కార్యాలు ఇవేమి కూడా దేవునికి సంబంధించినవి కావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఏవో నా మాత్రం అంతే. ఇవి ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఆ మనిషిని దైవత్వంలో తీసుకుంటారని దేవునికి మహిమ కాక. వాక్యమే తీసుకొస్తుంది, వర్తమానమే తీసుకొస్తుంది, నువ్వు నమ్మిన వాక్యమే తీసుకొస్తుంది. దేవునికి మహిమ కాక. అందుకనే ప్రవక్త అంటున్నాడు, ఆ బిడ్డ ఆ యొక్క తలను ఆ యొక్క తన తల్లి స్థానం మీద ఉంచి ఆమె పాలు త్రాగొచ్చు, తన తల్లి బలమును తన శరీరమును లాక్కును. హల్లెలూయా. అతడు తన్ను తాను నూతన పరచుకుని, ఆమె తన్ను తాను నూతన పరచుకుని బలమును పెంచుకును మరియు తృప్తిపరచబడి రోజు రోజుకి అధిక బలమును పొందొచ్చు, ఎదుగుచూ ఉండును. ఆమె హల్లెలూయా. వధువా, అలా ఎదుగుతున్నావా? ఈ లోకం విషయాలపై ఆడుకుంటున్నావా? ఈ లోక విషయాలపై నువ్వు ఆధారపడుతున్నావా? ఈ లోక విషయాలపై నువ్వు నమ్మకం కలిగి ఉంటున్నావా? దేవునికి మహిమ గాక. ఇవేమి నిన్ను తృప్తిపరచవు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను తృప్తిపరచేది ఒకటే ఆయన స్పర్శ, నిన్ను తృప్తిపరచేది ఒకటే ఆయన నీతో ఉండుట. ఆ తృప్తిపరిచేది ఏమో కాదు, నీ జీవితంలో క్రీస్తుని వాసన చేయటం. ఆమేన్ చెప్పండి అందరూ. రోజు రోజుకి అధిక బలం. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? రోజు రోజుకి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరూ. రోజు రోజుకి అధిక బలం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? ఎవరు పాలు తాగుతున్నామా? దేవాది దేవుని యొక్క పాలన త్రాగుతున్నప్పుడు పాలనగా వాక్యమేనా? ఆమేన్, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, ఎంతవరకు మీరు చిన్నపిల్లలని ఎంచి ఏం చేశాను నేను? చదవండి 5వ అధ్యాయం హెబ్రీ 11. వినుటకు మీరు విశదపరచుట కష్టము. చూడండి, కాలమును బట్టి చూచితే ఎలా ఉండాలంట? మీరు బాధకులుగా ఉండవలసిన వారే కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలంట? బాధకులుగా ఉండాలి తప్ప దేవునికి మహిమ గాక. కాలమును బట్టి చూస్తే మీరు బాధకులుగా ఉండవలసిన దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మరలా అంటే ఏంటి బాబు? ఈ మాట వినండి, విశ్వాసంలో బాగుంటుంది. మీరు బాధకులుగా ఉండవలసిన వారే కానీ మీరు మరలా మొదటి మూల పాఠములు అంటే మరలా నువ్వు తిరిగి దేవుని వైపుగా ప్రార్థన మానేస్తాం ఎందుకు? శనివారం ప్రార్థన మానేస్తాం ఎందుకు? బుధవారం ప్రార్థన మానేస్తాం ఎందుకు? ఆదివారం ఆరాధన చీటికి మాటికి మానేస్తావు ఎందుకు? నువ్వు అలా ఉండవలసిన పనా అని నువ్వు సహోదరుడు ప్రేమించు. నువ్వు సహోదరుడికి ఎలా ఉండాలి? ఒక మాదిరిగా ఉండు. కొత్తగా వచ్చే వాళ్ళకి మాదిరికరమైన మాటలు మాట్లాడు, బలమిచ్చే మాటలు మాట్లాడు, బలము తెచ్చుకునే మాటలు మాట్లాడు అని చెప్పి నువ్వు ఒక బాధకుడిగా ఉండవలసిన నీకు మరలా నువ్వు ఏం చేస్తున్నావు? మూల పాఠం అంటే ఏంటి? మరలా మొదలు రావడమా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరలా మొదలు రావడమా? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అబ్బాయి దేవునికి ఇలాగ ఇవ్వాలి, దేవునికి ఎంత వస్తే అంత ఇవ్వాలి. నిజమేనా? దేవునికి ఎంత వస్తే ఇంత ఇవ్వాలి, దేవునికి ఎలా చేయాలి, దేవునికి ఈ విధంగా అర్పణ అర్పించాలి, ప్రథమ ఫలం ఎలాగా, దశమ భాగం ఎలాగా, దేవునికి ఇవ్వాల్సింది ఎలా అని చెప్పి నీవు సీనియర్గా ఉండి నీవు విశ్వాసంలో ఎదిగిన వాడువై ఉండి నీవు బలవంతుడుగా ఉండి బలమైన కార్యములు నీ నుండి అనేకులు చూడవలసిన పోను నువ్వేం చేస్తున్నావు అంటే మరలా మొదటి అంటే ఏంటి? నువ్వు మర్చిపోయావు. ఏంటి? దేవునికి ఏ విధముగా ప్రార్థన చేయాలో, ఉపవాసం ఉండాలో,
ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొవాలో, ప్రభురాత్రి భోజనం ఏ విధంగా పాల్గొవాలో, దేవునికి ఎటువంటి భాగాలు ఇవ్వాలో, ఇవన్నీ కూడా ప్రారంభంలో చేసావు. మళ్ళా చివరికి వచ్చాడు ఏం చేసావు? త్వరగా చెప్పండి. విడిచిపెట్టేసావు. ఇప్పుడు విడిచిపెట్టేసిన నీవు బాధకుడువా, చిన్నపిల్లవాడువా? దేవునికి మేమకురుడు కాక. నీవెవరు? బాధకుడు ఏం చేస్తాడు? అన్ని విషయాల్లో క్రమంగా ఉంటాడు. గట్టిగా హల్లెలూయా. అన్ని విషయాల్లో క్రమంగా ఉంటాడు బాధకుడు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే అతను ఒక పెద్ద, అతను ఒక సీనియర్ విశ్వాసి కనుక ఎలా ఉంటాడు? అందరికీ మాదిరిగా ఉంటాడు. సమయానికి రావడంలో మాదిరిగా ఉంటాడు, ప్రార్థన చేయడంలో మాదిరిగా ఉంటాడు, మాటల్లో మాదిరిగా ఉంటాడు, కార్యాల్లో మాదిరిగా ఉంటాడు, నడకలో మాదిరిగా ఉంటాడు. ఆమేన్. ఎందుకని మాదిరిగా ఉంటాడు? ఇతను ఎవరు? బోధకుడు. చిన్నపిల్లవాడ. వర్తమానం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? వర్తమానం నుండి ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షణ పొందుకుని 20, 30, 15 సంవత్సరాలు అయిందే. నువ్వు ఇక చిన్నపిల్లడువా? మూల పాఠముల తట్టు నేను చెప్పాలా? నువ్వు సమయానికి ఎలా వస్తున్నావు? ప్రార్థనకు ఎలా వస్తున్నావు? క్రమంలో ఎలా ఉంటున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? నీ నోటి మాట ఎలా ఉంటుంది? ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ గాక. ఎవరైనా కొత్తగా వస్తున్నప్పుడు వాళ్ళతో చెప్పాలి చక్కగా, నువ్వు ఎలా చేయాలి, ఎలా చేయాలి, నువ్వు పనికెళ్తున్నట్టయితే ఈ విధంగా చేయాలి, దేవునికి ఈ విధంగా చేయాలి, దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేయాలి, దేవునికి ఈ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి, నీ ఆత్మీయ జీవితంలో చక్కని ఎదుగుదల కలిగి ఉండాలి. హల్లెలూయా అని చెప్పడం బదులుగా నువ్వు వేరే విధంగా ఉంటున్నావంటే మరలా నీకు బోధింపవలసి వస్తుందా? మూల పాఠములు మరలా నీకు తిరిగి చెప్పాలా? హల్లెలూయా. నువ్వు పెద్దవాడువా, చిన్నవాడువా? చిన్నపిల్లలే చాలా మందికి పెద్దవారికి నేర్పిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో. పెద్దవాళ్ళు చేయరు, చిన్నవాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని కార్యక్రమాలు, చిన్నవాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు కొన్ని కార్యాలు, చిన్నవాళ్ళు జరిగిస్తూ ఉంటారు. అందరూ గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ గాక. ఓ పాత విశ్వాసులకు చిన్న కొత్త విశ్వాసులు మాదిరిగా ఉండాలా? లేకపోతే పాత విశ్వాసులు కొత్త విశ్వాసులకి మాదిరిగా ఉంటున్నారా? పాట అర్థమైందా? కొత్త వారికి నువ్వు మాదిరిగా ఉండాలి. నువ్వు ఒక సీనియర్వి అన్ని విషయాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. డ్రెస్లో అవునా? అవునండి. డ్రెస్ మెయింటైన్ చేయటంలో వర్తమాన విశ్వాసులు అంటే ఎలా ఉంటారని, వాక్యంలో ఉన్నవారు ఎలా ఉంటారని, వర్తమానంలో ఉన్న సహోదరి ఎలా ఉంటుందని, వర్తమానంలో ఉన్న సహోదరుడు ఎలా ఉంటాడని. ఆమేన్. హల్లెలూయా. అది మనం సీనియర్లుగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో అనుభవం కలిగి ఉన్నప్పుడు, ఒక మాదిరిగా ఇక్కడ నడుస్తున్నప్పుడు నిన్నే గమనిస్తూ ఉంటారు. నీ వైపు చూస్తారు, నీ వైపు చూస్తారు. నీ నడక ఎలా ఉందో, నీ యొక్క మాట ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో, నీ చేష్టలు ఎలా ఉన్నాయో దేవునికి మహిమ కలుగును గాక. చూస్తూ ఉంటారు, అడుగుతారు వచ్చి, పాస్టర్ గారండి ఆయన ఎలా ఉన్నాడు ఏంటండి, ఆమె ఎలా ఉంది ఏంటండి. వాళ్ళు వచ్చి చెప్పే మాటలు కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారంటే పాత ముదిరిపోయిన బెండకాయ, వర్తమానంలో మునిగిపోయిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ డ్రెస్ ఏంటండి, వారు నడకేటండి, లోపల బాగా ఉన్నారు, బయటకు వచ్చినప్పుడు వారు గుసగుసలేటండి. ఆమేన్. ఉన్నాయా అలాంటి? హల్లెలూయా. ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. బయటకు వచ్చి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే ఒక సహోదరు గురించి మాట్లాడుకుంటున్నారు పాస్టర్ గారు. నేను ప్రక్క నుంచి ఉన్నాను, అది అంతవరకు ప్రార్థనలు ఉన్నారు, అంతవరకు ప్రార్థనలు బయటకు వచ్చారు, అంతలోనే వాక్యం విన్నారు, అంతలోకి ఆరాధన చేశారు, అంతలోనే పాట పాడారు, బయటకు వచ్చి మాటలేంటి? ఇప్పుడు ఆ క్రొత్త విశ్వాసి ఈ పాత విశ్వాసిని చూస్తున్నప్పుడు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి మాదిరి, ఎటువంటి ఆలోచన, నువ్వు ఎటువంటి విధానం చెప్తున్నా ఎదురు వారికి, వర్తమాన విశ్వాసం అయ్యండి క్రొత్త వారికి నువ్వు ఎటువంటి పత్రికగా ఉంటున్నావు, ఎటువంటి మాదిరి జీవితం అనేది ఎదురు వారికి చెప్పాలి. ఇలా ఉండాలి, నీ డ్రెస్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, నీ మాటలు ఎలా ఉండాలి,
ప్రవర్తన జాగ్రత్తగా కూర్చోవాలి, చక్కగా కూర్చోవాలి, చక్కగా పాడాలి, సమయానికి రావాలి అని నువ్వు సమయానికి వచ్చి సమయం గురించి మాట్లాడాలి. నువ్వు చక్కగా ప్రవర్తించి నువ్వు అనేక మందికి ప్రవర్తన నువ్వు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వేసే ఆ దశభాగముల గురించి, దశభాగం గురించి తెలియని వారికి చెప్పాలి. నువ్వు నీకే మూల పాఠాలు, నీకే చిన్నపిల్లలు చెప్తున్నారు, నీకే చిన్నవారు ఆశలు చెప్తున్నారు. ఇది ఎత్తబడే కాలంలో, ఆమేన్, హల్లెలూయా, ఇది రాకడ సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. మూల పాఠముల తట్టు తిరిగేదా మన విశ్వాసం? మళ్ళీ తిరిగి చెప్పాలా? ఎవరంటున్న మాటలు ఇవి? త్వరగా అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నావు. హెబ్రీ సంఘమా, ఎలా ఉన్నావు? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన ఎలా ఉంది? చదవండి. మీరు ఒకడు మీకు మరలా అని బోధించవలసి వస్తుంది, పాల్చవలసి వస్తుంది. అరే ఇలా ఉన్నారు అనుకున్నాను, ఇలా ఉన్నారు అనుకున్నాను, ఇలా ఉన్నారు, వర్తమానం ఇలా ఉంటారు అనుకున్నాను, వర్తమానంలో అరే ఏంటిది ఇలా ఉన్నారు అనే మాట నిన్ను బట్టి వస్తుందంటే మళ్ళా తిరిగి నీకు బోధన చెయ్యాలా? అదే మాట అర్థమవుతుందిగా. మరలా ఒకడు మీకు మరలా వచ్చిందే, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవలసిన వారు మరియు పాలు త్రాగ ప్రతి వాడులో శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉంటాడు. ఆమె తర్వాత వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు కనుక బలమైన ఆహారము. అక్కడ ఏమన్నాడు చూడండి, వయసు వచ్చిన వాడు అనే దాని గురించి కింద పుట్టినట్లో పరిపూర్ణలో గట్టిగా సలామని చెప్పారు. ఎవరి వాళ్ళు? పరిపూర్ణలో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పరిపూర్ణతలోనికి వెళ్ళవలసిన సమయం ఇది. పరిపూర్ణత, పరిపక్వత. మనం ఇంకా చిన్నపిల్లలు కాదు, ఆటలాడే సమయం కాదు, ఇష్టానుసారంగా డ్రెస్ వేసి వచ్చింది కాదు, ఇష్టానుసారంగా గోరుల రంగులు. అవునా? నిజమేనా? హల్లెలూయా. గోరుల రంగులు, గోరింటాకులు, మన యొక్క బుద్ధులు పిల్లల మీద రాయడం, ఇలాంటి కార్యములు జరిగించిన సమయం కాదు ఇది. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకత చూపించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఒక ప్రత్యేకత చూపించాలి. నీ పిల్లలకు మాదిరిగా చూపించాలి. వెనక వచ్చే వారికి కూడా మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే నువ్వు పరిపూర్ణుడు. ఆమేన్. ఎవరు నువ్వు? చెప్పాలి. పరిపూర్ణుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నా? పరిపూర్ణత చెందిన లవదికలో ఉన్నామా? ఎఫెసులో ఉన్నామా? స్వర్గంలో ఉన్నామా? పెరగంలో ఉన్నామా? తూతేలో ఉన్నామా? సార్దిస్లో ఉన్నామా? ఫిలదెల్ఫియాలో ఉన్నామా? ఎక్కడున్నామా? మనం లవదిక దాటేసాం. ఆమె చెప్పండి అందరు. ఎక్కడున్నామా? మనం లవదిక దాటేసాం. ఎందుకంటే లవదిక గురుడుది, కళ్ళు కనపల్లా అనుకుంటుంది. నేను ధనవంతి చేసుకున్నా, నేను చక్కని వస్త్రాలు వేసుకున్నా, నేను చక్కని వేడిగలు ధరించా. గురుడి లవదికియ దిగంబరి, అన్ని బట్టలు వేసుకున్న దిగంబరే. ఆమె చూస్తున్నా ఉంటుంది కానీ కళ్ళు లేవు. కానీ ఈ కాలం వధువు లవదికను దాటి దేవునికి నమ్మకం కాక పరిపూర్ణతలో వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరు? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడు. ఆమేన్, హల్లెలూయా. ఇదైతే మేలు, వర్తమాన ప్రకారంగా ఇది మేలు. కీడు విడిచిపెడుతుంది. అది ఎంతటి అసౌకర్యమైన, అది ఎంత ఎలాగున్నా, నీ యొక్క ఒంటికి ఎంత అందంగా కనిపిస్తున్నా అది కీడు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాం మనం? కీడు మేలు వివేచిస్తుంది. ఎవరు? పరిపూర్ణులు. హల్లెలూయా. వివేచించుటకు సాధకము చేయబడిన, హల్లెలూయా, మనం ఏం కలిగి ఉన్నాం? జ్ఞానేంద్రియములు. హల్లెలూయా. అనగా జ్ఞానేంద్రియం ఏం చేస్తుంది?
ఏది ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ఈ చివరి దినాల్లో ఏ విధంగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఈ జ్ఞానేంద్రియం. హల్లెలూయా. ఈ వాక్యం మనం నేర్పిస్తుంది. పాలు తాగవారుగా బలమైన ఆహారం తినుచున్నవారు. ఆమేన్. ఎలాంటి వారు మనం? బలమైన ఆహారము మనకు తగును. ఎవరికి తగును? వధువుకు తగును. ఎవరి వధువు ప్రత్యేకించబడింది, ఎవరి వధువు సాధకం చేయబడింది, ఎవరి వధువు మేలేటో తెలుసు, కీడేమిటో, దేవునికి ఇస్తే ఏమిటో, ఇవ్వకపోతే ఏమిటో వధువు ఏం చేస్తుంది? యోచిస్తుంది. జ్ఞానేంద్రియములను పట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఏది అసత్యమో, ఏది సత్యమో గుర్తిస్తుంది. ఏది వాక్యమో, ఏది వాక్యం కాదో గుర్తిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది జ్ఞానేంద్రియముల ద్వారా ఎదిగిన వయసు కలిగిన వధువు. హల్లెలూయా. ఎదురు మాత్రం చెప్పించుకోదు. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లలు చెప్తాం మనం, ఎలా వండుకురా, ఎలా వండుకురా, ఆ పని చేయకురా, సెల్ ఫోన్ అలాగే పట్టుకుని ఉండకురా, కన్ను పోతాయి. అవునా? కన్ను పోతాయిరా. హల్లెలూయా. అస్తమాటు మెడలో ఉంచి చూడకురా. దేవునికి స్తోత్రం. మెడ అస్తమాటు సెల్ ఫోన్ ఎలా చూస్తాం? ఎలా చూస్తాం? ఎలా చూస్తాం? ఎప్పుడైతే ఇలా చూస్తున్నామో ఈ యొక్క వెన్నెముక మీద 20 కేజీలు బరువు పడతాడు. అందుకనే ఇప్పుడంతా కూడా ఏంటి ట్రీట్మెంట్? అరిగిపోయిందండి. కారణం ఎందుకు అరిగిపోయిందండి? అస్తమాటు 24 గంటలు నువ్వేం చేస్తున్నావు? ఇలాగే. అందుకనే పిల్లలకు కూడా అరిగిపోతుంది. లేత పిల్లలకు కూడా ఎన్నెముక దెబ్బ, లేత పిల్లలకు కూడా వెన్నెముక యొక్క రోగాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, నరాలు సాగిపోతున్నాయి, మెన్నర బలహీనత వచ్చేస్తుంది. కారణం ఏంటంటే అస్తమాటు వాడు ఏం చేస్తున్నాడు? చదవడం వల్ల కాదు, చదవడం వల్ల కాదు. అది ఎక్కువగా పిల్లలు, చంటి పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేయడం ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక సంగమా, అభ్యాసము చేత మనం ఎలా ఎదుగుతున్నాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకని ఇక్కడ అబ్రాహాము గురించి మనం చూస్తాం. అబ్రాహాము గురించి ఏమన్నాడు ఇక్కడ? చాలా అబ్రాహాము సంతానములకు ఎలాంటి అనుభవం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఎల్ షడాయ్, ఆయన సంతానము, ఆయన పిల్లలు. హల్లెలూయా. నువ్వు వ్యాధిగ్రస్తుడైతే కేవలం వాగ్దానం యొక్క స్థానంలో పట్టుకుని అది చెప్పినట్లుగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని చెప్పినప్పుడు మనల్ని తృప్తిపరచు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? బలవంతుని యొద్ద నుండి పాలు పొందుతున్నాం. బలవంతుడైన వాడు నిత్యుడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం ద్వారా ఆయన జీవమును మనం పొందుకుంటున్నాం, ఆయన శక్తిని పొందుకుంటున్నాం, ఆయన బలాన్ని పొందుకుంటున్నాం, ఆయన రొమ్మల మీద ఆడుకుంటున్నాం. ఒక వ్యక్తి ఎంత చక్కని అనుభూతి అది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 75 సంవత్సరాల వృద్ధుడు. అతని భార్య ఎన్ని సంవత్సరాలు? 65. అయినను ఆ స్థలములను అతడు ఎన్నడూ విడవలేదు. ఆమేన్. హల్లెలూయా. అతడు ఒక ఎరిగిన దేశంలోనికి, దేవుని ఎరిగిన దేశంలోనికి, దేవుని ఎరిగిన వింతైన ప్రజల వద్దకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తుతిస్తూ విశ్వాసములో బలము గలవాడు, ఎడతెగక సాక్ష్యం ఇచ్చచ్చు. ఆమేన్. ఆ వాగ్దానం నుండి అతడు బలం పొందుకుంటూనే ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎలాంటి భక్తి అది? ఎలాంటి భక్తి? అందుకనే దావీదు గురించి చెప్తూ, ఏదైనా తోటలో ఆయన జీవవృక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జీవవృక్షం ఏం చేసింది? ఒకే పురుగు 4 రకాలుగా వచ్చి ఏం చేసింది? ఆ చెట్టును తినివేసింది. హల్లెలూయా. మరలా ఆ చెట్టు మొలుస్తుంది. ఆమేన్. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినట్టుగా ఆ మొద్దు మరలా చిగుర్చి అందులో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాప
హల్లెలూయా. దాన్ని చూడదగ్గుడు అతను నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. ఏట చెట్టు? ప్రభు చెప్తుంది ఇక్కడ. ఏమిటా చెట్టు? క్రీస్తు అనే చెట్టు. ఆమేన్ హల్లెలూయా. యేసు అనే చెట్టు. ఆనాడు ఏదైనా తోటలో ఉన్న ఆ యొక్క చెప్పండి జీవవృక్షము మనలో మన కొరకు చిగురిస్తుంది, మన కొరకు ఫలాలు ఫలిస్తుంది. స్తోత్రం కలుగును. అందరూ గట్టిగా చెప్తాము హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చెట్టు ఏం చేస్తుంది? మళ్ళా చెట్టు ఏం చేస్తుంది? చిగురుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చెట్టు మళ్ళా చిగురించి ఏం చేస్తుంది? అనేక మందికి ఫలాన్ని ఇస్తుంది, అనేక మందికి జీవాన్ని ఇస్తుంది, అనేక మందిని ఫలిస్తుంది. మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన గొప్ప జీవము గల దేవుడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అబ్రహామును అంతగా మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్ హల్లెలూయా. అందుకని అన్నాడు అబ్రహమా ఇంతవరకు ఆ మాట చదవండి. పేరు మార్చే మాట 17 వచ్చాయి 5 వచ్చి చూడు అబ్రహమా ఇంతవరకు నీ పేరు అబ్రహాం, కానీ ఇక్కడి నుంచి నేనేం చేస్తున్నా? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. శారా పేరు, శారాయి పేరు ఏ పేరు? ఇప్పుడు చెప్పాలి. శారాయి పేరు, ఆ పేరే పేరు. అంతకుముందు శారాయి ఆ మాట ఇక్కడ ఉంది. అనబడదు. వచ్చును 17 వచ్చాను 15 వచ్చును. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయిగా అనవద్దు. ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. హల్లెలూయా. జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో ఇక్కడ ఏం చేస్తున్నాడు? కలుపుతున్నాడు. అబ్రహాం. హల్లెలూయా. హామ్ హెచ్ శారా SARAH. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ హెచ్ కలుపుతున్నాడు? అబ్రహాములో కూడా హెచ్. ఎందుకంటే వీరు రాబోతున్న సంతానానికి దేవునికి మహిమ కలుగును గాక వీరే తల్లి తండ్రిగా ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆదాము అవ్వలు కాదు. గట్టిగా మీకు చెప్పండి. ఆనాడు ఆదాము అవ్వలు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? అబ్రహామును శారాను ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. మీ ద్వారానే హల్లెలూయా దేశం అభివృద్ధి అవుతుంది. రాజులు పుడతారు, జనులు పుడతారు, సంతాన అభివృద్ధి కలుగుతుంది. అబ్రహామా, అందుకనే నీ పేరు అబ్రహాము కాదు, ఇక్కడి నుంచి అబ్రహాము. ఇదిగో నీ భార్య పేరు శారాయి కాదు, ఇక్కడి నుంచి శారా. ఏం చేస్తున్నాడు? హెచ్చు కలుపుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రవక్త పేరులో కూడా బ్రహ్మాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరులో కూడా హామ్ ఉంది. అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు అబ్రహాము నుండి ఏ విధముగా అయితే చెప్పాలి, ఏ విధముగా అయితే ఒక సంతానం వచ్చిందో అలాగే విలియం బ్రహ్మాం నుండి హల్లెలూయా ఒక సంతానం వస్తుంది. ఏమిటా సంతానం అంటే? క్రీస్తు యొక్క శరీరం వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఈ కాలమందు వధువు వస్తుంది. ఈ కాలమందు వధువు ఏం చేస్తుంది? ఆయన శరీరంగా మారుతుంది, ఆయన వేళ మారుతుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకనే ఈ కాలపు ఏరియా ప్రపంచమునకు ఎన్ని మార్లు తిరిగాడు? 7 సార్లు తిరిగాడు. కారణం ఏమిటి? వధువుని పిలుస్తున్నాడు, సాక్షాత్తుగా పిలుస్తున్నాడు.
ఇదిగో బ్రహ్మాం, ఇక చూడు, నీవు నీ శరీరాన్ని కాపాడుకో, నీ శరీరాన్ని అపవిత్రపరచొద్దు. స్త్రీ ద్వారా కానీ, మద్యము ద్వారా కానీ, దేని ద్వారా కూడా ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకోవద్దు. కారణం, నీ నుండి ఒక చిన్న వధువు రాబోతుంది. ఆమె చెప్పండి, నీ నుండి ఒక చిన్న వధువు, దేవునికి స్తోత్రం, ఒక చిన్న ప్రైడ్, ద స్మాల్ ప్రైడ్. ఆమె చెప్పండి, ఒక చిన్న వధువు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయన వధువు భూమి మీద ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యము ద్వారా, ఆయన ప్రకటించిన వర్తమానము ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వధువు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కాలపు ఆమె చెప్పండి, ఈ కాలపు పక్షిరాజు వర్తమానము ద్వారా, ఈ కాలపు ఏలియా ద్వారా వధువు ఇక్కడ సిద్ధపడుతుంది. ఆమె హల్లెలూయా. వధువు సిద్ధపడుతుంది. ఈ వధువు ఎక్కడి నుంచి వచ్చింది? రాజ సంతానంలో, అనగా క్రీస్తుల నుంచి వచ్చింది. ఆమె హల్లెలూయా. అనగా క్రీస్తుల నుంచి వచ్చిన ఆ రాజ సంతానము అయిన ఈ కాలపు ఏలియా నుండి మరలా వధువును పుట్టిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. వధువు జన్మిస్తుంది, వధువు పుడుతుంది. ఎలా పుడుతుంది? ఏలియా ఎలా ఉన్నాడో ఇప్పుడు మనం అలా ఉంటాం. ఆమె హల్లెలూయా. ప్రవక్తను దేవుడు ఎలా వాడుకున్నాడో ఇప్పుడు వధువుని ఇంకా బలంగా వాడుకోబోతున్నాడు. ఎలా వాడుకోబోతున్నాడు? ఇంకా బలముగా. అందులో అన్నాడు, నేను చేయు కార్యములే కాక. మనకేమి వాగ్దానం, ఒక వాక్యం ఉంది. ఏమిటది? యోహాను 14:12. ఏమిటది? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి గొప్ప కార్యములు, దేవునికి స్తోత్రం, నాకంటే అతి మిక్కిన కార్యాలు, అనేక కార్యములు జరిగిస్తావు. హల్లెలూయా. చూడండి, ఆనాడు అపోస్తలుల దినాల కంటే ఈ కాలపు ఏలియా దినాల్లో అద్భుతాలు జరిగాయి. కొన్ని లక్షల సూచక్రియలు, కొన్ని లక్షల మంది విడుదల పొందుకున్నారు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క జీవమును పొందుకున్న ఈ కాలపు వధువు కూడా అవే కార్యములు జరిగిస్తారు. సంఘ శాఖలు జరిగించి దేవుని మహిమ చెప్తాం. అందరూ గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సంఘ శాఖలో నువ్వు సంఘ శాఖలో దేగుతున్నావు అనుకో, హల్లెలూయా. సంఘ శాఖలో ఏమీ లేదు, బూడిద. సంఘ శాఖలో ఏమీ లేదు, వాక్యం లేదు. ఇక్కడ నువ్వు అక్కడికి వెళితే ఏంటి ఉపయోగం చెప్పాలందరూ. సంఘ శాఖల్లో ఒక ఆదివారం గడిపిస్తే ఏంటి ఉపయోగం నీకు? ఆమె చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘ శాఖల్లో ఏముంది చెప్పండి, ఏముంది? వాక్యం ఉంది అక్కడ. హల్లెలూయా. అక్కడేముంది? అక్కడేముంది? దేవుడు ఉంటేగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఉంటే కదా అక్కడ. దేవుడు లేడు అక్కడ. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వాక్యం ఎక్కడుందో అక్కడే ఉన్నాడు. సంఘ శాఖల్లో వర్తమానం లేదు, సంఘ శాఖల్లో ఏలియా వర్తమానం లేదు, సంఘ శాఖల్లో పక్షిరాజు వర్తమానం లేదు. దీన్ని చూస్తే భయం అందరికి. పక్షిరాజును చూస్తే అందరికి భయం, వణుకు, బాబాయ్ అంట. పక్షిరాజును చూడగానే, ఇంకోటి చెప్పండి, ఈ కాలపు ఏలియాను చూడగానే అందరికి వణుకు, తలుపులు మూసేసుకుంటున్నారు. వర్తమాన మీటింగ్ జరుగుతుందంటే సంఘ శాఖలు ఏం చేస్తున్నారు? క్లోజ్ ద డోర్స్. ముందే చెప్పేస్తున్నారు, పలానా కోట జరుగుతుంది, వెళ్ళొద్దు. అబద్ధ బోధ. విలియం బ్రహ్మం అబద్ధ బోధకుడు. ఆయన మీద ఉన్న వెలుగు అబద్ధము అని చెప్పి సంఘ శాఖలు ఏం చేస్తున్నాయి? క్లోజ్ చేసుకున్న డోర్స్. ఆమేన్. హల్లెలూయా. భయం పట్టుకుంది అందరికి. విలియం బ్రహ్మం పేరెత్తగానే అందరికి భయం. కారణం ఏంటి? ఈ కాలపు ఏలియా. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలపు పక్షుల వర్తమానాన్ని ప్రకటిస్తున్నామంటే అందరికి దడ. కారణం ఏంటి? కాకులకు దడే. ఆమేన్. కాకులకి ఏంటి? కాకలకున్నంత రోజు, కాకలకున్నంత ఇద్దరికి పందమా అన్నదంట. ఎవరికి? పక్షిరాజుకి కాకి అనుకున్నదంట. పక్షిరాజా, నువ్వు పెద్ద రెక్కలు ఉన్నాయనుకున్నావా? నువ్వు పెద్ద రెక్కలతో ఉన్నావు కనుక అలసిపోతావు, నేనే తలసిపోను, చిన్న రెక్కలు కదా, పందమా అన్నదంట. సరేలే రా
అని చెప్పి దేవుని స్తోత్రం ఉండదు. నెమ్మదిగా ఎగురుతుంది పక్షిరాజు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇది తెగ కొట్టేసుకుంటుంది పైకి ముందెళ్ళిపోవాలి. ఆమె హల్లెలూయా. దేవునికి నమ్ముకున్నాడు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. కొద్ది దూరం వెళ్ళినప్పటికీ ఆ యొక్క వీచే గాలి పట్టుకోలేకపోతుంది కాకి. ఆమె హల్లెలూయా. ఇది ప్రారంభంలో ఎలా ఉందో, ప్రారంభంలో ఎలా ఎగురుతుందో అదే రెక్కలు చాపుకుంటూ వెళ్తుంది తప్ప వేరేది ఏమీ లేదు. ఆ యొక్క తీక్షణమైన గాలి ఆ పక్షిరాజుకు వస్తుంటే చక్కగా రివ్వుని ఎగురుతుంది, గట్టిగా కొట్టుకుంటాం. ఇది అలా కాదు, గిజగిజ కొట్టుకుంటాం. ఆమె హల్లెలూయా. ఈ యొక్క కాకులన్నీ కూడా గిజగిజ కొట్టుకున్న సంఘం బయటికి వెళ్ళిపోతామని స్వస్థత, అద్భుతం, ఆశ్చర్యం. 7 వారాలు, 3 వారాలు, 8 వారాలు, 14 వారాలు. నిజమేనా? ఆ రోజు, ఈ రోజు, ఇంకో రోజు, ఆ కూటం, ఈ కూటం, ఇంకో కూటం అని చెప్పి ఏదో విధముగా సంఘాన్ని అట్టు పెట్టుకున్నారు. కారణం ఏంటంటే గిజగిజలు ఆడిపోతుంది ఈ కాకులు. ఎందుకని కాకుల దగ్గర జీవం, ఆమె కాకుల దగ్గర వర్తమానమా, దేవునికి స్తోత్రం. కానీ పక్షిరాజు ప్రారంభంలో ఎలా ఉందో చివరి వరకు అలా ఎత్తుంది, చూస్తుంది. నువ్వు అంతవరకే రాగలవు, స్వస్థత వరకే ఉండగలవు. ఆమె చెప్పండి విడుదల పొందుకునేంత వరకే రాగలవు. ఆమె చెప్పండి దేవునికి స్తోత్రం. ఆ చెయ్యి నొప్పి వరకే రాగలవు నువ్వు, అంతకంటే ఎగరలేవు. ఆమె హల్లెలూయా. కానీ పక్షిరాజు పెళ్ళైన వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిప్పున ఆకాశములకు ఆ యొక్క కాకి ఎగరలేనంత ఎత్తుకి, ఎత్తైన పర్వతం మీదకి, ఎత్తైన స్థలములకు పైకి ఎగురుకుంటూ మేఘాలు దాటుకుంటూ. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం ఇంకా ఉంటుందంట, నేను ఎందుకు ఎగరలేనండి. అలా ఎగురుతుంటే ఆ యొక్క గాలికి, ఆ రివ్వున ఎగిరే ఆ గాలికి ఆ యొక్క కాకి యొక్క రెక్కలు ఏమవుతాయి, ఏకలన్నీ కూడా చచ్చినంత పని అవుతుంది. అయ్యి బాబోయ్, పక్షిరాజుతో మనము వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం చెప్తుంది ఈ పక్షిరాజు. ఈ కాకట్టది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏంటి, యేసుక్రీస్తు అంటే 2 ఒకటి కాదా? పేరు లేకుండా ఎగురుతుంది. ఏంటి? హల్లెలూయా. నూనె లేకుండా పెళ్లి కుమారుని ఎదుర్కోవడం అడుగుతుంది. హల్లెలూయా. ఈ పక్షిరాజు నూనె నింపుకొని వెళ్తుంది, పరిశుద్ధాత్మ నింపుకొని వెళ్తుంది. కానీ కాకి నూనె లేదు. ఆమేన్. ఈ కాకి చమురు లేదు, ఈ కాకి శక్తి లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆమెకు తోడుగా లేడు, సాంగశాఖలకు తోడుగా లేడు. పక్షిరాజు వర్తమానంలో ఉన్న బిడ్డలకు మాత్రమే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. వారు మాత్రమే నమ్ముతూ వెళ్తారు, వారు మాత్రమే ఎగురుకుంటూ వెళ్తారు. వారు అలయలు సొమ్మ. పక్షిరాజు ఎన్నడూ కూడా అలసిపోదు. ఆమేన్ హల్లెలూయా. సమస్యల వాళ్ళు ధైర్యం కలిగి ఉంటారు, వాళ్ళు వాక్యములు కలిగి ఉంటారు, వాళ్ళు బాధైన శ్రమైన ఏదైనా వాటిని లెక్క చేయని వాళ్ళు వాక్యమైన నమ్మి వెళ్తారు. వాళ్ళు శ్రమ వచ్చిన ముందుకు వెళ్తారు, ఇబ్బందులు ఎదురైనా ముందుకు వెళ్తారు. వాళ్ళు వాక్యము కొరకు ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు, వాక్యము నిమిత్తం ఎంతగా వారు సాహసిస్తారు. అంటారు వాళ్ళు, వాక్యము కొరకు మా ప్రాణాలు పోయినా క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతారు. కారణం ఏమిటి? అవి పక్షిరాజు పిల్లలవి. ఆమేన్. తల్లి పక్షిరాజు ద్వారా నేర్చుకున్న కార్యాలు, క్రీస్తు ద్వారా నేర్చుకున్న కార్యాలు, ఆయన భార్య చేసే కార్యాలు. ఎందుకంటే మనం పుట్టింది, హల్లెలూయా, మనం పుట్టింది స్త్రీ ద్వారా కాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం పుట్టింది పురుషుల ద్వారా. స్త్రీ ద్వారా వచ్చిన ఆ జన్మ అగ్నిగుణానికి వెళ్ళిపోతుంది. కానీ మనమైతే పురుషుల నుంచి పుట్టాం. ఎవరు ఆ పురుషుడు? ఆ యొక్క పురుషుడు ఎవరు? ఆ పురుషుడు ఎవరు? ప్రభువైన సగభాగం భూమి మీదకి వచ్చింది. ఆ సగభాగమే క్రీస్తు. ఆయన
మీకు చెప్పానా? అబ్రహాము యొక్క సహజ సంతానము 3 ఏంటి? మన వారు చెప్తారని ఏంటి? అబ్రహాము యొక్క సహజ సంతానము, 3వది అబ్రహాం యొక్క రాజా. ఇప్పుడు ఎవరైనా మనం అబ్రహాం సహజ సంతానమా? హల్లెలూయా. అబ్రహాం యొక్క సహజ సంతానం ఇజ్రాయేల్లో ఉంది. ఆమె చెప్పండి. అబ్రహాం యొక్క రాజ సంతానం ఎక్కడున్నారు? ఇజ్రాయేల్ దేశం ఉన్నారు, గుంటూరులో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? జ్యూస్, యూదుల వారు. కానీ మనమైతే అబ్రహాం యొక్క రాజ సంతానమైన యేసుక్రీస్తు నుంచి వాక్యం నుంచి పుట్టిన వారు మనం, తిరిగి జన్మించిన వారు మనం, తిరిగి పుట్టిన వారు మనం. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరు అనుకుంటున్నారు? మనం ఎవరము? సహజ సంతానం కాదు. సహజ సంతానం రొట్టెల కోసం వస్తుంది. ఆమేన్. ఆశీర్వాదాల కొరకు వస్తుంది, స్వస్థతల కోసం చూస్తుంది సహజ సంతానం, విజయం కొరకు చూస్తుంది సహజ సంతానం. కానీ రాజ సంతానం అయితే పరలోకం కోసం చూస్తుంది. ఆమె చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు మనం? క్రీస్తు సంతానం. పురుషుల ద్వారా వచ్చిన, చెప్పాలందరూ, పురుషుల నుంచి వచ్చిన బిడ్డల మనం, పురుషుల ద్వారా వచ్చిన జన్మ అంతే. యేసుక్రీస్తులో నుంచి మనం జన్మించాం. ఆమేన్. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో, ఆమేన్, హల్లెలూయా, ఎవరైతే మారు మనసు పొందుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారో, వారందరూ ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వారు. వాక్యము ద్వారా పుట్టాం మనం. ఆమేన్, హల్లెలూయా. వాక్యము ద్వారా పుట్టి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ కొరకు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా ఎంతబాటు. అందుకనే మారు మనసు బాప్తిసం పొందుకున్న మీ వధువే అనొద్దు. పరిశుద్ధాత్మ కొరకు అనుదినము ప్రార్థించండి. పరిశుద్ధాత్మ కొరకు అనుదినము దేవుని సన్నిధిలో కోరాలండి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నాకు కావాలి నీవు. ఆమేన్, హల్లెలూయా. అందులో సగభాగం. ఆమేన్. అక్కడ పౌరం ఉందా? 15 అధ్యాయంలో పౌరాన్ని కట్ చేయమన్నా. ఆమేన్. పౌరాన్ని కట్ చేయమన్నా, గువ్వను కట్ చేయమలేదు, గొర్రె పిల్లనే కట్ చేయి. అక్కడున్న మేక పిల్లనే కట్ చేయి. ఆమేన్. కానీ గొర్రె ఏంటిది? పౌరం మాత్రం కట్ చేయదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు, ఆమేన్, అదే 7th seal, అదే 7వ ముద్ర. ఏమిటి? క్రీస్తు ఆయన శరీరం, యేసు క్రీస్తు ఆయన భార్య ఒకటవుతాం, భార్య భర్తలు ఒకటవుతాం. పెళ్ళైన తర్వాత మరి బెడ్రూమ్ ఏమవుతారు? ఏక శరీరంగా మారుతారు. ఆమేన్, హల్లెలూయా. అదే విధముగా క్రీస్తు ఆయన శరీరమైన మనము ఏకమైనప్పుడు ఆయన బిడ్డలుగా మారిపోతాం, ఆయన సొత్తుగా మారిపోతాం, ఆయన బిడ్డలుగా మనం మారిపోతాం. ఎందుకంటే ఆయన నుంచి ప్రతిదినం ఏం చేస్తున్నాం? మనం ఆహారం తీసుకుంటున్నాం, పాలన తీసుకుంటున్నాం. విసుగు చెందట్లేదు, మనం తగ్గలేదని అనుకుంటున్నా, ఈ వ్యాధి బాలేదని అనుకుంటున్నా. కారణం ఏమిటి? ఆయన నుంచి జీవము లాక్కుంటున్నాం. హల్లెలూయా. 24 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా లాగుతూనే ఉంటాం. ప్రాణం పోయేంత వరకు ఆ జీవాన్ని పొందుకుంటూనే ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనం? ఎవరు అంటే మీ ఇంటి పేరు చెప్పద్దు. నక్కలోళ్ళు, పీతలోళ్ళు, నక్కలోళ్ళు, పీతలోళ్ళు, ఇంకా ఏ ఉంటాయి, పనులు, ఇంకా ఏ పేరు చెప్పద్దు. నువ్వెవరు అంటే నువ్వెవరు? భాగ్యం. నువ్వెవరు? క్రీస్తు భార్య. నువ్వెవరు? ఆయన భార్య. నువ్వెవరు? దేవుని కుమార్తెవు. నువ్వెవరు? ఆయన కుమారుణ్ణి. హల్లెలూయా అని చెప్పగలవా? రాజ సంతానమేనా? రాజ సంతానం ఎక్కడుందా? ఆమేన్, హల్లెలూయా. రాజ సంతానం అన్ని విషయాల్లో చక్కగా ఉంటుంది. పేరు చెప్పించుకోండి, భోజనం తినేటప్పుడు కూడా చక్కగా ఉంటుంది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. కంగారు పడతాం, అటు ఇటు ఆలోచన చేయదు. ఆడు మొక్క ఎక్కువైంది, నా మొక్క తక్కువైంది, అంతది. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నా.
హల్లెలూయా. అయినా ఎదిగిన వారు కనుక అన్ని అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనమందరం కూడా అనుదినము ప్రార్థన, అనుదినము సిద్ధపడి, అనుదినము మనం దేవుని వాక్యముగా మార్చబడదాం. దేవుడి మాటను దీవించి ఆస్వాదించును దాకా. ఈ సమయంలో నేను చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. తదుపరి సాక్ష్యాలు ఉంటాయి, తర్వాత మరి తమ్ముడు పాట పాడుతున్నప్పుడు ఆరాధన ఉంటుంది. మరి కంగారు వద్దు, సమయం గోడవుతుంది. చక్కగా సాక్ష్యం చెప్పేవారు ఉంటే చక్కగా సాక్ష్యాలు చెప్పండి. తదుపరి ఆరాధన ఉంటుంది, చివరి ప్రార్థన బ్రదర్ చేస్తారు. ఆ తర్వాత చిన్న ప్రార్థన కూడా ఉంది మనకి. ఓకేనా? కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. తలవచ్చు. దేవా, కృపగల మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి